అన్ని ఇండస్ట్రీలో రీ రిలీజ్ల ట్రెండ్ నడుస్తోంది. తెలుగు సెట్స్లో స్టార్ట్ అయిన ఈ ట్రెండ్ని ఇప్పుడు ఇండియా అంతా ఫాలో అవుతోంది. అయితే సినిమా మేకింగ్ని కొత్త పుంతలు తొక్కిస్తున్న తెలుగు మేకర్స్ రీ రిలీజ్ ట్రెండ్లోనూ అదే స్టైల్ ఫాలో అవుతున్నారు. ఇంతకీ టాలీవుడ్ ఇవ్వబోతున్న ట్విస్ట్ ఏంటి? ఈ స్టోరీలో చూద్దాం. ఇండియన్ సినిమా ముఖ చిత్రాన్ని మార్చేసిన టాలీవుడ్ వండర్ బాహుబలి. బడ్జెట్, వసూళ్లు, రికార్డులు ఇలా అన్ని విషయాల్లోనూ మన సినిమా స్థాయిని పెంచింది ఈ బ్లాక్ బస్టర్ మూవీ. 2 భాగాలుగా రిలీజ్ అయిన ఈ సినిమా పాన్ ఇండియా అనే కొత్త ట్రెండ్ ను ఇండియన్ సినిమాకు పరిచయం చేసింది. బాహుబలి సిరీస్ తో మరో న్యూ ట్రెండ్ ను వెండితెరకు పరిచయం చేయబోతున్నారట మేకర్స్. ఇప్పటి వరకు రీ రిలీజ్ లో భాగంగా గతంలో రిలీజ్ అయిన సినిమాలను బెస్ట్ క్వాలిటీతో ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. కొన్ని సినిమాలను గతంలో కట్ చేసిన సీన్స్ యాడ్ చేసి మరీ రిలీజ్ చేస్తున్నారు. అలాంటి సినిమాలు ఘన విజయం సాధిస్తున్నాయి. బాహుబలి రీ రిలీజ్ విషయంలో స్టైల్ మార్చి కొత్త ట్రెండ్ సృష్టించబోతున్నారు. అప్పట్లో 2 భాగాలుగా రిలీజ్ అయిన ఈ సినిమాను రీ ఎడిట్ చేసి ఒకే భాగంగా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. అంటే బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కంక్లూజన్ సినిమాలు కలిపి ఒకే సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందన్నమాట. బాహుబలి మేకింగ్ టైంలో కథపరంగా నిడివి పెరగడంతో 2 భాగాలు చేయాలని నిర్ణయించారు. మరి ఇప్పుడు ఆ కథను ఒకే సినిమాగా ట్రిమ్ చేసేందుకు ఏ సీన్స్ కట్ చేస్తారు, ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉండబోతోంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అంతేకాదు ఈ ఫార్ములా సక్సెస్ అయితే మరిన్ని ఫ్రాంచైజీలకు షార్ట్ కట్ వర్షన్స్ తెర మీదకు వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.